ధనుస్సు రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. ధనుసు రాశి వారి జాతకంలో 6 గవ్వలు పడ్డాయండి. వారి జాతక బలానికి ధనురాశి వారికి ముందు గురు మహారదర్శ జాతకం వారికి పడ్డది. శుక్ర మహారదర్శ జాతకం పూర్వాషాఢ నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మూల నక్షత్రం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా రాష్ట్రాధిపతి చూడాలంటే గురుడు, నక్షత్రాధిపతి పూర్వాషాఢానికి మాత్రం శుక్రుడు. ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం మూల నక్షత్రానికి కేతు మహారదర్శ అధిపతి. ముఖ్యంగా ఈ రాశి వారికి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయండి. మంచి కూడా అంతే ఉంది, ఇబ్బంది కూడా అంతే ఉంది. ఈ రాశి వారి జాతకం గ్రహకాల బలం మంచిగా లేదు. గోచార ఫలం రీత్యా గవ్వల శాస్త్ర ప్రకారం రీత్యా మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుందండి. ఆలోచన శక్తి చాలా ఉంటుంది వీరికి, గ్రహణ శక్తి చాలా ఉంటుంది. అలాగే ఏ పని చేసినంటే చేసేదాకా వదిలిపెట్టరు. కానీ వీరి గుణం చూడాలంటే నిగూఢమైన గుణం ఉంటుంది. వీరి జాతకంలో కపటం ఉండదు. సామాన్యంగా ఏ మాట మాట్లాడరు, నిదానంగా మాట ఉంటుంది వీరి జాతక బలానికి. కానీ ఒట్టి మాటలు కట్టి పెడతారు, గట్టి పనులు తలబెడతారు. అటువంటి జ్యోతిష్య బలం వీరి జాతక బలంలా. కానీ మాత్రం వీరికి 10 మందికి ఒక మంచి దారి చూపించే యోగం ఉంటుంది, కానీ చెడు దారి చూపించే యోగం అయితే ఉండదు. అయిన వారైనా సరే, కాని వారైనా సరే, ఇంటి వారైనా సరే, బయటి వారైనా సరే నలుగురికి మంచి యోగాలు చూపిస్తారు. ఆరోగ్యంలో మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. స్త్రీలకు గర్భదోషం ఉన్న వారికి అలాగే పురుషులకు మాత్రం శుక్రదోషం ఉన్న వారికి మాత్రం చాలా జాగ్రత్తగా పాటించాలి. ఖచ్చితంగా వీరి జాతక బలానికి మాత్రం శివునికి బిల్వ దళాలతో పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద. అలాగే మాత్రం రుద్రాభిషేకం, పాలాభిషేకం, భస్మాభిషేకం, తేనె అభిషేకం, ఎన్నో రకాలుగా అభిషేకం చేస్తే, నీటి అభిషేకం చేసినా కూడా విశేషమైన యోగం ఉంటుంది. పాలాభిషేకం చేస్తే సంతానంలో కుటుంబంలో అధియోగం ఉంటుంది, అధిపత్య యోగం ఉంటుంది. కానీ మాత్రం రుద్రాభిషేకం చేస్తే కుటుంబానికి చాలా విరోధాలు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ ముఖ్యంగా భస్మాభిషేకం చేస్తే సకల పాపాలు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే తేనె అభిషేకం చేస్తే, చెరుకు అభిషేకం చేస్తే ధనలాభం కలిగే అవకాశం ఉన్నది. ఇంకా ఎన్నో రకాలుగా స్వామికి మాత్రం అభిషేకం చేయడం చాలా మంచిది. కానీ కళ్యాణం, శుభకార్యం, ఇల్లు ఇలాంటి దాంట్లో చిక్కులు చికాకులు ఉన్నవారు సత్యనారాయణ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిదండి. కానీ మాత్రం కార్యాలు తలపెట్టిన వారు మాత్రం నిదానం తీసుకోవడం మంచిదే. అంతా మన మంచికి అనుకుంటే రాశి వారికి అనుకూలం ఉంటుందండి. నరఘోష అధికం ఉంది. దయ్యం, భూతం, మంత్రం, తంత్రం, చెడుపు, చేతబడి కంటే నరదృష్టి వలన మాత్రం నాపరాళ్లే పగిలిపోతాయండి. మనమెంత ఎందుకంటే మన జీవరాశుల్లో మనిషిలో ఉన్న క్రోధం కానీ, కామం కానీ, లోభం కానీ కళ్ళల్లో కనబడుతుంది, ఇబ్బంది పెడుతుందండి. జాగ్రత్తగా ఉండాలి. ఈ నరఘోష నరదృష్టి గురించి వీరు నివారణ చేసుకోవడం చాలా మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. ధనుర్రాశి వారికి శుభం భూయత్.